తెలంగాణ తిరుపతి మన్యం కొండకు అభివృద్ధికి కృషి చేస్తున్నమాట. తెలంగాణ తిరుపతి మన్యం కొండకు పై కృషి జరుగుతుంది అభివృద్ధికి. ఇది తెలంగాణ తిరుపతి అంటారన్నమాట. దీన్ని మహబూబ్ నగర్లోనే ఉంది. ఇది మన్యం కొండకి దాదాపుగా 600 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. ఇది తెలంగాణ తిరుపతిగా సందర్శిస్తుంటారు భక్తులు. తెలంగాణ తిరుపతి భాషలు తిరిగిన మన్యంకొండ లక్షలాది మంది భక్తులు కోరికలు తీరుస్తూ మన్యంకొండ దేవాలయానికి రోప్వే నిర్మిస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు చెప్తున్నారు అనమాట. తెలంగాణలో తొలిసారిగా రోప్వే నిర్మాణం మన్యంకొండలోనే ప్రారంభమవుతుందని కొండలు అనుసంధానం చేస్తూ నిర్మించే రోప్వే నల్లమల అందరూ బాగా చూడొచ్చని చెప్తున్నారు అనమాట. అలాగే భారీ కళ్యాణ మండపం నిర్మించి మరిన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్లు చెప్తున్నారు అనమాట. కొండ దిగున అలివేలు మంగా దేవాలయం సమీపంలో నిర్మించే 3 స్టార్ హోటల్ భక్తులకు సౌకర్యంగా ఉంటుందని కూడా చెప్తున్నారు అనమాట. మన్యంకొండలోని రామప్ప దేవాలయం ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ చేద్దామని ప్రాంతం అనమాట. మహబూబ్ నగర్ పట్టణంలోని టూరిజం కార్పొరేషన్ బడ్జెట్లో నిర్మిస్తున్నమాట. మన్యంకొండకు 600 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీరంగ సమీపంలోని అలహరి గ్రామానికి చెందిన కేశవయ్యకు శ్రీనివాసుడు కళలో కనిపించి కృష్ణానది తీరంలో మన్యంకొండపై వెలిచానని చెప్పడంతో కేశవయ్య కుటుంబంతో కలిసి మన్యంకొండ చేరుకుని నిత్య సేవా కార్యక్రమం నిర్వహించినట్లు ఆధారాలు ఉన్నాయన్నమాట. అంటే 600 సంవత్సరాల క్రితం మా తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీరంగ సమీపంలోని అలహరి గ్రామానికి చెందిన కేశవయ్యకు శ్రీనివాసుడు కళ్ళ కనిపించి కృష్ణానది తీరంలో మన్యంకొండపై వెలిశానని చెప్పారనమాట. అలాగే కేశవయ్య కుటుంబం కూడా ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమం చేశారు. అలాగే కాకతీయ ఏలుబడులు కొంతమేరకు అభివృద్ధి కాగా అనేక మంది సంవత్సరాన్ని మన్యంకొండ అభివృద్ధికి కృషి చేశారు. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు హనుమాన్ దాస్కు ఇక్కడే 300 కీర్తనలు రచించారనమాట. గద్వాల యనపర్తి సంస్థానిధులు కూడా మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అనేక కానుకలు మన్యంకొండకు సమర్పించారు. ఈ మన్యంకొండ ఆలయానికి 100 ఎకరాల భూమి స్వామివారు సమర్పించారు అన్నమాట. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా భావించిన మన్యంకొండ అభివృద్ధికి రాష్ట్రం దృష్టి సారించిందన్నమాట. 50 కోట్లతో రోప్వే పనులు కూడా ప్రారంభించారు. తిరుపతికి వెళ్ళని భక్తులు మన్యంకొండను దర్శిస్తే తిరుపతి వెళ్ళిన పుణ్యం లభిస్తుందని నమ్మకం ప్రజల్లో ఉందన్నమాట. భక్తుల సంఖ్య లక్షల్లో చేరుకోవడం రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ పనులు నియమన్నమాట. ప్రస్తుతం 4,79,00,000 వ్యయంతో బీటీ రోడ్డు, 52 లక్షలతో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, దేవాలయ ముఖద్వారం దగ్గర 25,65,000తో చెరువు కట్ట అభివృద్ధి పనులు చేస్తున్నారు. భక్తుల సౌకర్యం 2 కోట్లతోటి 18 వసతి గృహాలు కూడా భక్తులు అందుబాటులో వచ్చాయన్నమాట. దట్టంగా విస్తరించిన నల్లమల్ల దండకార్యంలో అంతుచిక్కని రహస్యాలు, ఆలయాలు, గోపురాలు, చారిత్రాత్మక అంశాలు అనేక ఉన్నాయన్నమాట. ఎత్తైన కొండ గృహంలో కొలువుతీరిన ఆలయాలు కూడా మనకు చాలా కనిపిస్తాయి. అయితే దండకార్యంలోని కొండ గృహంలో కొలువుతీరిన ఆలయాలు అనేక ఉన్న మన్యంకొండకు ప్రత్యేకత ఉంది. తెలంగాణ తిరుపతికి భాషలుతున్న మన్యంకొండ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నమాట. టెంపుల్ టూరిజం కింద దీని ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. మన్యంకొండ అభివృద్ధికి వేగంగా కృషి చేయాలని జరుగుతుంది. మన్యంకొండ టెంపుల్ టూరిజానికి అభివృద్ధికి కృషి చేస్తున్నారు అనమాట. అలాగే యాదాద్రి శిల్పవృత్తులు కూడా ఇక్కడ డెవలప్ చేద్దామని చూస్తున్నారు అనమాట. ఇలాగ మన్యంకొండని తెలంగాణ తిరుపతి మన్యంకొండకి మహాదశ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.